హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు విద్యార్థి యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలంగాణ గవర్నమెంట్ జాబ్కి సంబంధించి మేము పెట్టే ప్రతి లేటెస్ట్ వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి తాజా అప్డేట్స్ అయితే తెలుసుకున్నామండి. గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల యొక్క రాత పరీక్ష తేదీని అయితే విడుదల చేయడం జరిగింది. అదేవిధంగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపు ఎల్లుండి మెగా జాబ్ మేళాలు అయితే నిర్వహిస్తున్నారండి 2 జిల్లాల్లో. ఆ వివరాలను కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకున్నాం. అలాగే 2 జిల్లాల్లో గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలను కూడా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరి వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి. మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి. మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో 2వ విడత గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. పూర్వపు విఆర్ఓ విఆర్ఏ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే కల్పించారండి. ఇక ఆ అభ్యర్థులకు వచ్చేసిందో ఈ నెల 27వ తారీఖున స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ నిర్వహించనున్నట్లు ఒక ప్రెస్ నోట్ అయితే విడుదల కావడం అయితే జరిగిందనమాట. ఇక్కడ ఆ సండే అండి, 27th July 2025 10 AM to 1 PM అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకు ఎవరైతే దరఖాస్తు చేసుకున్నారో ఆ అభ్యర్థులకి జూలై 27వ తారీఖున ఉదయం 10 గంటల నుంచి 1 గంట వరకు పరీక్షను అయితే స్క్రీనింగ్ టెస్ట్ ఎగ్జామినేషన్ అయితే నిర్వహించడం జరుగుతుందనేసి ఇచ్చారు. అభ్యర్థులు వచ్చేస్తున్న హాల్ టికెట్స్ని అఫీషియల్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇవ్వడం అయితే జరిగింది. అతి త్వరలోనే హాల్ టికెట్స్ని అఫీషియల్ వెబ్సైట్లో పొందుపరచడం జరుగుతుంది. మీరు టైం టు టైం ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసి చూస్తూ ఉండండి. హాల్ టికెట్స్ని త్వరలోనే అప్డేట్ చేస్తారు. ఆ తర్వాత మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు అనేసి ఇచ్చారు. ccla.telangana.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి మీరు హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ గ్రామపాలన ఆఫీసర్ ఉద్యోగాలకి 2వ విడత నోటిఫికేషన్ సంబంధించి 2450 మంది వరకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. చాలా తక్కువ మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్న పరిస్థితి అయితే ఉంది. కానీ నిన్నటి రోజు దానికి సంబంధించి ఒక వీడియో కూడా చేశాను. ఈ 2వ విడత ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ ఉద్యోగాలు వచ్చినా కానీ మరొక 5050 పోస్టుల వరకు ఖాళీలు ఏర్పడడానికి అవకాశం అయితే ఉంటుంది. 5050కి పైగానే వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఈ పోస్టుల భర్తీ కోసం డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే త్వరలోనే విడుదల చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది అనమాట గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలకు సంబంధించి సమాచారం. అదేవిధంగా ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో రేపటి రోజున ఆదిలాబాద్ జిల్లాలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 25న ఉట్నూరులో మెగా జాబ్ మేళా అనేసి ఇచ్చారు. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండలంలో ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఉట్నూరు మండలం జేసీఎన్ ఫంక్షన్ హాల్లో ఈ నెల 25న నిర్వహించే మెగా జాబ్ మేళాను నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిసిసి ఉపాధ్యక్షురాలు ఆత్రం సుగుణ అన్నారు. బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మేళా ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుందని తెలిపారు అనేసి ఇక్కడ ముఖ్యమైన సమాచారం రావడం అయితే జరిగిందనమాట. అన్ని అర్హతల వాళ్ళు కూడా ఇక్కడ అర్హతల వివరాలు ఇవ్వలేదు కానీ అన్ని అర్హతల వాళ్ళు కూడా ఈ జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిగ్రీ, బీటెక్, పీజీ అర్హతల వాళ్ళందరూ కూడా జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. ఇక్కడ ఏ ప్రాంతం అంటే కన్నా ఉట్నూరు మండలం జేపీఎన్ ఫంక్షన్ హాల్ అంట. జేపీఎన్ ఫంక్షన్ హాల్ అంటే 25వ తారీఖున అంటే రేపటి రోజునే జాబ్ మేళాని అయితే నిర్వహించడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. తర్వాత మరొక జిల్లాలో ఈ నెల 26వ తారీఖున జాబ్ మేళా నిర్వహిస్తున్నారండి. 26న వనపర్తిలో జాబ్ మేళా అనేసి ముఖ్యమైన సమాచారం అయితే వచ్చింది. వనపర్తి గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో ఈ నెల 26న ఇంటర్ స్టూడెంట్లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు డిఐఈఓ ఎర్ర ఆంజయ్య గారు తెలిపినటువంటి సమాచారం అయితే ఉంది. హెచ్సిఎల్ టెక్నాలజీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాబ్ మేళాకు ఇటీవల ఇంటర్ 75% మార్కులతో స్టూడెంట్లు
75% మార్కులతో పాస్ అయినటువంటి స్టూడెంట్లు హాజరు కావచ్చని చెప్పారు. పూర్తి వివరాలకు ఇక్కడ 2 కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చారండి. 8317638406 అనే నెంబర్లో కానీ 7981834205 అనే నెంబర్లో కానీ సంప్రదించవచ్చు అనేసి ఇచ్చారు. ఫ్రెండ్స్, మీరు స్క్రీన్ మీద చూసే ఈ ఇమేజెస్ని, ఈ జాబ్ మేళకు సంబంధించినటువంటి ఇమేజెస్ని మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కూడా షేర్ చేస్తాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకునేసి మరొకసారి చదువుకొనేసి ఈ జాబ్ మేళాలో పాల్గొనే ప్రయత్నం అయితే చేయండి. కేవలం ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు వనపర్తి గవర్నమెంట్ బాయ్స్ జూనియర్ కాలేజీలో నిర్వహించే జాబ్ మేళాలో పాల్గొనొచ్చండి. 26వ తారీఖున అనమాట, ఈ నెల 26వ తారీఖున. అది కూడా ఇంటర్మీడియట్లో 75% మార్కులతో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు మాత్రమే జాబ్ మేళాలో పాల్గొనేదానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ చూసుకుంటే ఫ్రెండ్స్, గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించి మరో 2 జిల్లాల్లో నోటిఫికేషన్స్ని అయితే విడుదల చేశారండి. దరఖాస్తు చేసుకోండి అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే వచ్చిందనమాట. నల్గొండ అర్బన్ నుంచి. నల్గొండ అర్బన్ పట్టణంలోని నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ ఉపేందర్ తెలిపారు. తెలుగు 6, హిందీ 1, ఉర్దూ 1, బీబీఏ 3, బయోటెక్నాలజీ 1, బిజినెస్ అనలిటిక్స్ 1, వాణిజ్య శాస్త్రం 2, కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ 7, డేటా సైన్స్ 1, అర్థశాస్త్రం 2, గణిత శాస్త్రం 3, భౌతిక శాస్త్రం 1, రాజనీతి శాస్త్రం 1, ప్రభుత్వ పాలనా శాస్త్రం 1, స్టాటిస్టిక్స్ 1, జంతు శాస్త్రం 1 పోస్టులు ఖాళీగా ఉన్నాయనేసి అన్నారండి. ఫ్రెండ్స్, ఇక వేకెన్సీస్ కూడా ఇక ఈ జిల్లాలో ఈ కాలేజీలో భర్తీ చేసేటటువంటి ఉద్యోగాలు వేకెన్సీస్ కూడా చాలా ఎక్కువగానే ఉన్నాయండి. ఇక్కడ నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాల్ని భర్తీ చేయడం జరుగుతుంది. ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇక్కడ పీజీ విద్యార్హత కలిగినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకి దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. పీజీ 55% మార్కులతో క్వాలిఫై అయినటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు అయితే 50% మార్కులు ఉన్నా కానీ అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. మీకు ఏమైనా పీహెచ్డీ కానీ, నెట్ కానీ, సెట్ కానీ అర్హత కలిగి ఉంటే కనుక ప్రాధాన్యతనైతే ఇస్తారండి. ప్రాధాన్యతను కూడా ఇవ్వడం జరుగుతుంది. అనుభవం కలిగినటువంటి వారు కూడా ప్రాధాన్యతను ఇస్తారనేసి ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఈ నెల 25వ తారీఖులోగా దరఖాస్తులు అందజేయాలని సూచించారనేసి ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఫ్రెండ్స్గా ఈ ఇమేజెస్ని కూడా గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి పత్రికాముఖంగా వచ్చినటువంటి ప్రకటనలు కూడా మన వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకునేసి పూర్తి వివరాలు మరొకసారి చదివి దరఖాస్తు చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ అయితే ఇచ్చానండి. ఇంకా గ్రూప్లో జాయిన్ కానటువంటి అభ్యర్థులు ఉంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ప్రతిరోజు వచ్చే జాబ్ అప్డేట్స్, కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ అన్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేయడం అయితే జరుగుతుంది. ఫ్రెండ్స్, అదేవిధంగా గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించి వనపర్తి జిల్లాలో కూడా గెస్ట్ లెక్చరర్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే వచ్చిందండి. జడ్చర్ల పట్టణం, వనపర్తి గ్రామీణం అనేసి ఇచ్చారు. ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలల్లో ఖాళీగా ఉన్నటువంటి అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు ఆర్సీఓ శ్రీనివాస్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆంగ్లం, బయోసైన్స్, ఫిజికల్ సైన్స్, సాంఘిక, భౌతిక, రసాయన, వృక్ష, జంతు శాస్త్రాలు బోధించేందుకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. డిగ్రీ, పీజీ, బీఈడీలో 50% మార్కులు ఉండాలన్నారు. ఈ నెల 26 వరకు జడ్చర్లలోని ఆర్సీఓ కార్యాలయంలో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నెంబర్ అయితే ఇచ్చారండి. 9121167319 అండి. 9121167319 నెంబర్లో సంప్రదించవచ్చు అనేసి ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నెల 26వ తారీఖు వరకు జడ్చర్లలోని ఆర్సీఓ కార్యాలయంలో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తున్నారండి. ఇక వేకెన్సీస్ డీటెయిల్స్ అని కూడా క్లియర్గా ఇచ్చారనమాట. ఉమ్మడి జిల్లాలో మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ బీసీ సంక్షేమ గురుకుల పాఠశాల, అదేవిధంగా కళాశాలల్లో ఖాళీ పోస్టులను భర్తీ చేస్తున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నమాట. ఈ ఇమేజ్ని కూడా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో షేర్ చేస్తాను. అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకున్న వివరాలను చదివి ఈ జిల్లాకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇవ్వండి ఈరోజు పత్రికాముఖంగా వచ్చినటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.